వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అన్న నా పేరు దేశకాంత్ రెడ్డి. నేను ఉండేది విల్లా నెంబర్ 10 గోల్డ్ ఫిష్ కమ్యూనిటీ. మీరు అందరు చూసినారు. నేను ఒక టెనెంట్ ఉంటే నన్ను ప్రతిసారి ఇబ్బంది పెడతారు. ఏది కమర్షియల్ యాక్టివిటీ అంటారు, నేను ఆఫీస్ రన్ చేస్తున్నా అంటారు. మీరు అందరు వచ్చిర్రు కదా, మీరు అందరు వస్తుంది రెసిడెన్సా కమర్షియలా? మీరు చూసినారు కదా, బెడ్రూమ్ ఉంది అంటే రిజిస్టర్డ్ అడ్రస్ పెట్టుకుంటాం కదా, పోస్టల్ అడ్రస్ అయితే పెట్టుకుంటాం కదా నా ఇంటికి. ఇప్పుడు నాలాగా వాళ్ళందరూ పెట్టుకున్నారు. ఇప్పుడు అతను ఏమంటాడు, నేను కమర్షియల్ అడ్రస్ పెట్టుకున్నా అంటే వానికి ఏం మాట్లాడలేదు. రెండోది, అట్లా మాకు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు ఉన్నాయి అంటే ఓనర్కి వీళ్ళకి ప్రాబ్లం, నాకు ఆయనకి వ్యక్తిగతంగా. ఓనర్కి బిల్డర్కి వీళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలలో ఏంటంటే వాళ్ళు ఒక దొంగ సొసైటీ ఫామ్ చేసుకున్నారు. ఆ సొసైటీ ఫామ్ చేసుకొని వాళ్ళు మొత్తం ఇట్లా ఏది కంట్రోల్ తీసుకున్నారు. బిల్డర్ నుంచి ఓనర్ నుంచి తీసుకుంటే కూడా ఓనర్ యూఎస్లో ఉంటాడు. మాకు రెంట్కి ఇచ్చినాడు. నాలాగా చాలామంది రెంట్స్కి ఇచ్చినారు. ఇస్తే మా టెనెంట్స్ అందరినీ సఫర్ చేస్తారు. ఏమని సఫర్ చేస్తారు? కరెంట్ బంద్ చేస్తారు. ఏమనంటే ఓనర్ మెయింటెనెన్స్ కట్టలేదు అంటాడు. ఓనర్ ఏమంటాడు, అరే నాకు 40% నేను నా బిల్లుని కట్టేస్తా, వాళ్ళ బిల్లులు కట్టుకోనికి ఏమైందని ఆయన సెక్యూరిటీ ఆయన పెట్టుకున్నాడు, ఆయన మెయింటెనెన్స్ ఆయన పెట్టుకున్నాడు, వీళ్ళ మెయింటెనెన్స్ వీళ్ళు పెట్టుకున్న తర్వాత మొన్న రీసెంట్గా కోర్టుకు పోతే స్టే ఆర్డర్ వచ్చింది, స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది. ఎట్లుందో అట్లా బోత్ పార్టీస్ మెయింటైన్. ఇది ఉన్న క్రమంలో మళ్ళీ ఇవాళ లేటెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు గేట్ కాడ మమ్మల్ని అందరిని ఆపుతున్నారు. వస్తుంటే ఇప్పుడు నేను రెంట్ కడుతున్నా, నన్ను గేట్ కాడ ఆపితే ఎట్లుంటుందన్న? ఎవరైనా రెంట్ కడుతున్నా నన్నే కాదు, అందరి టెనెంట్స్ ఆపుతున్నారు. అంటే నేను ఏంది పోయేదని నేను లోపలికి వచ్చినాక మీరు అందరు వచ్చినారని తెలిసింది. మీరు అనుకుంటుంటే వాడు నా ఆఫీస్ అంటే జోకన ఇక్కడికి వచ్చినారు. మీరు ఇదేదో ఇది అంటున్నారు, ఈ ల్యాండ్ గురించి అడుగుతున్నారు. ఒక బెడ్ చెరువు అంటారు, ఏమంటారు నాకేం కిరాయి కొనడం మనకి. ఇది ఇప్పుడు వెనక చూస్తున్నారు, ఈ క్లబ్ హౌస్ కూడా ఇన్కంప్లీట్. ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళు కమర్షియల్ మీటర్ని రెసిడెన్షియల్గా మారుతున్నారు. మొత్తం ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్. ఈ ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్లో వాళ్ళు కమర్షియల్ బదులు రెసిడెన్షియల్. ఇక్కడనే ఓనర్కి వర్సెస్ బయర్స్కి ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నేను రాకముందు అయితే నేను మీ దగ్గర రాలే. ఫస్ట్ నా వీడియో చూపించి ఏదో మాట్లాడినారు కదా, సో క్లారిఫికేషన్ చేయించుకునే బాధ్యత నాది, రైట్? ఇప్పుడు ఇది గోల్డ్ ఫిష్ కమ్యూనిటీ అనేది ఓనర్స్ వర్సెస్ బిల్డర్ వర్సెస్ బయర్స్, ఓకే? సో అశేక్ అనేట ఆయన ఈ ల్యాండ్ లార్డ్కి 17 విల్లాలు ఆయన షేర్ అనుకున్నది. ఉన్న తర్వాత ఏమైంది, బిల్డర్ అందరికీ వదిలిపెట్టిపోయినారు. వీళ్ళు ఎవరో కొనుక్కున్నారు. వాళ్ళకి ఏముందో మాకు తెలియదు. మేము టెనెంట్స్, నేను రెంట్ కట్టుకున్నా, బాజాబ్ నాకు రెంటల్ అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు ఎవరైనా గేట్ కాడ ఆపితే మీరు ఊరుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేసులో ఉంది, సివిల్ కేసులు ఉంది. మొత్తం పెంట కేసులు. బిల్డర్కి ఓనర్కి ఉన్నది, ఓనర్కి టెనెంట్స్, అంతా పెంట పంచాయతీ ఉంది. ఈ పెంట పంచాయతీలా అంటే ఒక కరెంట్ కనెక్షన్ ఒకటే ఉంది, కామన్ మీటర్. అసలు ఓసీ లేదు, దీనికి ఓసీ అనేది లేదు. ఈ ఓసీ లేని దానికి ఏదో గఫ్లత్ చేసిందని ఓనర్ అంటాడు. మాకేం సంబంధం టెనెంట్స్కి? అంటే గేట్ కాడ న్యూసెన్స్, అంటే పవర్ బంద్ చేస్తారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ కనెక్షన్ ఏంటంటే ఇది ఓసీ లేకుండా రెసిడెన్షియల్ కమర్షియల్ అది ఉంటుంది. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే ఏముంటుంది, మీకు కమర్షియల్ మీటర్ ఇస్తాడు. సో ఆ గొడవలు ఓనర్ వర్సెస్ బయర్స్ నడుస్తున్నాయి, బిల్డర్స్ వర్సెస్ నడుస్తున్నాయి. వాళ్ళకి మధ్యలో కేసులు ఉన్నాయి. మా టెనెంట్స్ని అంటే మా దగ్గరకు వచ్చి మెయింటెనెన్స్ అంటారు, గేట్ కాడ న్యూసెన్స్ అంటారు. ఈ న్యూసెన్స్ రన్ అవుతున్నాయని చెప్పి ఓనర్ ఏం చేశాడు, నేనే పెద్ద మనిషి, బయట కూడా కాదు ఎవరో, ఓనర్కి వీళ్ళని కూర్చోబెట్టి మీ ఇస్సా మీకున్నది, ప్రశాంతత కావాలి మాకు, మీ ఇస్సా మీకున్నది 40-60 లెక్కల ఆయన మెయింటెనెన్స్ ఆయన కట్టుకుంటాడు, మీ మెయింటెనెన్స్ మీరు కట్టుకోనని. ఇది పద్ధతే కదా, ఆయన షేర్ ఆయన కట్టుకుంటాడు. అంటే వీళ్ళు సొసైటీ అని ఫామ్ చేసుకున్నారు. సొసైటీ ఎప్పుడు ఫామ్ చేసుకుంటారు? బిల్డరు ఓనర్ కంప్లీట్గా క్లియర్ చేసి బయర్స్కి చెప్తే అది అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు సొసైటీ ఫామ్ చేసుకోవడానికి ఉంటుంది. వాళ్ళకి మధ్య లీగల్కి ఇష్యూస్ ఉన్నాయి. ఇది పలు దఫాలుగా చాలాసార్లు మేము కూర్చొని కన్విన్స్ చేసినాం. ఎందుకు? మా ప్రశాంతత కోసం, ఇక్కడ రావడానికి పోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెలకి వచ్చేది 2 సార్లు ఇక్కడికి. నేనున్నా కూడా 2-3 సార్లు వస్తా. నేను టెనెంట్ ఇచ్చుకుంటే నేను బ్యాచిలర్ అంటారు, నేను రెంట్ అయితే కడుతున్నా, ఓనర్ ఎవరికైనా ఇచ్చుకుంటాడు కదా. అట్లా ఆయనకి ప్రతిసారి ఇబ్బంది పెడితే ఆయన నాకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే నేను చాలాసార్లు కూర్చోబెట్టి పీస్ఫుల్గా ఇది సాల్వ్ చేసుకోండి అని చెప్పినాం. అయితే ఓనర్ ఏం చేసిండు, గత 6 నెలల నుంచి ఆయన ఏజెన్సీ ఆయన పెట్టుకున్నాడు, సెక్యూరిటీ ఏజెన్సీ, ఆయన స్టాఫ్ క్లీనింగు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఏమైంది, ఇది 6 నెలల నుంచి నడుస్తుంది. రీసెంట్గా వాళ్ళు కోర్టు కూడా పోయినారు, వాళ్ళే పోయినారు కోర్టుకి ఓనర్ మీద. ఏమొచ్చింది, బోత్ పార్టీస్ మెయింటైన్ స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మా ఓనర్ పెట్టుకున్న సెక్యూరిటీ ఏజెన్సీ గత 6 నుంచి ఒకటే ఏజెన్సీ ఉంది. ఈ 6 నెలల్లో ఎన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు మారినాయో మీరే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ, ఓకే? ఇది రెగ్యులర్, ఇది
ఓకే, ఇవాళ ఎవరోన్నా తీసుకొచ్చి 6గురిని పెట్టేసి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళని బయటికి దోసేయడం. ఇప్పుడు మాకు హౌస్ కీపింగ్ వీళ్ళు క్లీన్ చేయరు. మా బాధ ఏంటంటే నేను కూడా ఎందుకు వచ్చినా అంటే నా ఇల్లు క్లీనింగ్ లేదు, నా హౌస్ కీపింగ్ ఉన్నారు, నా హౌస్ కీపింగ్ వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదని అంటే లోపల రన్ చేయట్లేదు అంటే నా టాయిలెట్కి ఇట్లా కంపు కడనా చెప్పండి. తర్వాత నేను వచ్చిన తర్వాత గేట్ కాడ ఆపుతారు, గేట్ కాడ ఆపితే నన్ను ఎవరైనా నేను రెంట్ కడతలేనా? నన్ను కాదు, మీకు వాళ్ళ వీడియోలు చూపించారు కదా, మీకు వీడియోలు ఇస్తా. ఎందుకు అవునా, ఎందుకు రాస్తారా? ఎవరు అవసరమే లేదు అన్నారు కదా. ఒక విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ విల్లా నంబర్ 10 అన్నారు కదా, ఈయన కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాడు. ఇంకో లిఫ్ట్ జెడ్ లిఫ్ట్ ఎవరైనా రెసిడెన్షియల్ దానిలో నా ఇష్టం అయ్యా, నా ఇష్టము, నా ఇష్టం, నా ఇష్టం, ఇది తీరు. నా ఓనర్ కి నాకు లేని ప్రాబ్లం, నీకెందుకు? రెసిడెన్షియల్ కమ్యూనిటీలో కమర్షియల్ కేసు వేసుకోపో, నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు కేసు వేసుకోపో. యాటిట్యూడ్ ఏందా? కేసు వేసుకో, నీకు లీగల్ కేసు. నేను అందరూ అడిగేది ఒకటే, ఏంటన్నా కమర్షియల్ యాక్టివిటీ ఉంటుందా రెసిడెన్షియల్ లా? అనుకో, చూడండి విల్లా నంబర్ 10 అన్నాడు కదా, ఒక్క నిమిషం, కంపెనీ నడిపిస్తున్నాడు. నడిపించుకుంటా ఉన్నారు, రండి మీరు అందరు రండి, నా లిఫ్ట్ రండి, అందరు రండి, రండి లోపల రండి. నా దాంట్లో సోఫాలు తప్ప ఇప్పుడు లిఫ్ట్ కంపెనీ ఉంది అన్నాడు కదా, ఎందుకు అడ్రస్ ఎందుకు ఉంది? టెనెంట్స్ ఎందుకు? ఇక్కడ ఉండేటోళ్ళు ఎవరైనా రావచ్చు. ఒకటే ఏంటంటే ఒక సిస్టమ్ ఉన్నది, ఎవరు వచ్చినా కానీ గేట్లో ఎంట్రీ చేసి రావాలి, సెక్యూరిటీ పర్పస్. అది ఎక్కడన్నా ఉంటుంది, ఇదే సొసైటీ కాదు, హైదరాబాద్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఒక సొసైటీలో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు తెలియనికి గేట్ అనేది తప్పకుండా ఎంట్రీ చేసి రావాల్సి ఉంటుంది. పాత సెక్యూరిటీ ఎందుకు చేయం? వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదు అనేసి అడిషనల్ సెక్యూరిటీ కూడా తెచ్చాము. కొంతమంది ఎంట్రీ చేయకుండా వస్తున్నారు, అలా కాదు. మాకు పోలీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరు వచ్చినా ఎవరు లోపలికి వచ్చినా బయటికి వచ్చినా అందరిది ఎంట్రీ ఉండాలి. రేపు ఏదైనా ఇన్సిడెంట్ అయితే అది కూడా మాకు తెలియాలి, ఎవరు వస్తుండ్రు ఎవరు పోతుండ్రు. దానికోసము మీ సెక్యూరిటీ సరిగ్గా లేదు, మంచి సెక్యూరిటీ పెట్టుకోవడం, దానికోసమని మేము కొత్త సెక్యూరిటీని తెచ్చుకున్నాం. బౌన్సర్లు కాదు, సెక్యూరిటీ అని తప్పు విషయం. అది ఎవరో మీకు తప్పు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదు, బౌన్సర్లు ఏం లేదు, సెక్యూరిటీ వాళ్ళే. అవును, వాళ్ళ మనుషులు అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే మనుషులా? లేదు, అట్లా మీకు తప్పు సమాచారం, వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారా సొసైటీలో పని చేస్తున్నారా? ఇంట్లో పని చేయొచ్చు, దానికి ఎక్కడేమి లేదు, అది తప్పు సమాచారము. మీడియా మిత్రులకు నమస్కారం. నేను గోల్డ్ ఫిష్ జస్ట్రా విల్లాలో ఉన్న ప్రాపర్టీకి ల్యాండ్ ఓనర్ని. నా ల్యాండ్ డెవలపర్కి ఇచ్చాను 40-60% షేర్ కింద. డెవలపర్ నా షేర్ కంప్లీట్ చేయకుండా ఇష్యూస్ చేసి సివిల్ డిస్ప్యూట్స్, క్రిమినల్ డిస్ప్యూట్స్, మరి ఇంకెన్నో కేసులు ఉన్నవి దీనిపైన. OS 1101 of 2022, CMA 671 of 2023, మరి ఇంకా చాలా కేసులు నడుస్తూ ఉన్నవి. ఇది ఇలా ఉండగా బిల్డర్ నుండి కొన్న బయర్స్ ఫోర్సిబుల్గా వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. నన్ను వాళ్ళు కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తే నేను ఓకే అన్నాను. బిల్డర్ దగ్గర కొన్న వాళ్ళు కూడా ఇష్యూస్ ఉన్నవి, వాళ్ళలో సివిల్ కేసులు OS 330 of 2024, CMA of 270 of 2024, మళ్ళీ ఇంకా చాలా కేసులు నడుస్తూ ఉన్నవి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతే సొసైటీని బిల్డరు మరియు ఓనర్ జాయింట్గా అప్పచెప్పాలి. కానీ వీళ్ళు ఈ సొసైటీని ఇల్లీగల్గా చేశారు. మరి బిల్డర్వి దొంగతనంగా సంతకాలు పెట్టి కరెంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇది నాకు తెలిసిన వెంటనే నేను వాళ్ళతో దూరం జరిగిపోయాను. నా కరెంటు మరియు వాటర్ కనెక్షన్లు, మరి టెనెంట్ ఖాళీ చేయడము, మరి నాకు తక్కువ రెంట్కు మంచి ముస్లిమ్స్ ఫ్యామిలీస్ ఇస్తే ముస్లిమ్స్ ఇక్కడ ఉండొద్దని వాళ్ళు అందరూ బౌన్సర్స్ లను పెట్టి టెనెంట్ను లోపలికి రానివ్వట్లేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.